హలో, వెల్కమ్ టు నోయల్ బ్లాగ్స్ గైస్. మన బ్లాగ్స్లో భాగంగా మనమైతే ఈరోజు మంచిర్యాలలో ఉన్న నార్థన్ హోటల్ని అయితే ఎక్స్ప్లోర్ అయితే చేయబోతున్నాము. సో మన మంచిర్యాలలో రీసెంట్గానైతే పెట్టడం జరిగింది ఈ నార్థన్ హోటల్. సో ఈ బ్లాగ్లో మీకైతే ఈ నార్థన్ హోటల్లో ఉన్న ప్రతి ఒక్కటి ఫెసిలిటీస్ కానీ లేకపోతే ముందుగా మీకు చెప్పాల్సింది ఏంటంటే మన ఈ నార్థన్ హోటల్లో మనకి రెస్టారెంట్ ఉంది. దాంతోపాటు మనకి ఇక్కడ లోపల రూమ్స్ అవైలబుల్గా ఉన్నాయి. పర్ డే అంటే 24 అవర్స్కి ఇంత అమౌంట్ అని చెప్పేసి రూమ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. దాంతోపాటు ఇక్కడ మీరు బర్త్డే పార్టీస్ కానీ లేకపోతే ఎక్సెట్రా ఇప్పుడు మీకు చిన్న చిన్న మినీ కన్వెన్షన్ హాల్స్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. అంటే మెజార్టీ ఒక 100 మందిని పెట్టుకొని చిన్న కన్వెన్షన్ హాల్లో చిన్న పార్టీ చేసుకోవాలని అనుకున్నా కూడా ఇక్కడ చేసుకోవచ్చు. దానికి ఇక్కడ అది కూడా అవైలబుల్గా ఉంది. సో మనము స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మన మంచిర్యాలలో ఉన్న ఈ నార్థన్ హోటల్లో ప్రతి ఒక్కటైతే అనువనువు మీకైతే ఈ బ్లాగ్లో చూపెట్టబోతున్నాను. సో మనం లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. ఈ బ్యాక్ సైడ్ అంతా మీరు కనబడి చూసేదంతా మొత్తం ఇది సెలార్. ఇది మన నార్థన్ హోటల్లో ఉన్న సెలార్. సో మనకు ఎంట్రీ మనం లోపల పైన ఇంకా ఏవేవైతే అవైలబుల్ ఉన్నాయో ప్రతి ఒక్కటైతే ఈ బ్లాగ్లో చూద్దాం. సో మీరు ఇందాక చూసినంత మొత్తం అంతా సెలార్. సో ఇది మెయిన్గా మనకు ఇక్కడ బెల్లంపల్లి చౌరస్తా నుంచి బస్ స్టాండ్ పోయే రూట్లోనైతే ఉంటుంది. సో ఇది మెయిన్గా వీళ్ళది ఇక్కడ కొన్ని ఆఫర్స్ ఉంటాయి. ఎట్లా అంటే బ్రేక్ఫాస్ట్కి కానీ లేకపోతే డిన్నర్కి కానీ బఫెట్కి కానీ కొన్ని ఆఫర్స్ అయితే ఉంటాయి. సో ఇదంతా మొత్తం కనబడేది నార్థన్ హోటల్. ఇక్కడ చూడొచ్చు మీరు దీంట్లో ఈ ఫుడ్ స్టోర్, ఇన్సైడ్ కేఫ్, సెలబ్రేషన్స్, రూమ్స్, టెర్రస్ లాంజ్ ఇట్లా ప్రతి ఒక్కటి అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఒకసారి మనకు అక్కడ ఇదంతా మొత్తం వచ్చేసి నార్థన్ హోటల్. సో ఒకసారి లోపలికి వెళ్ళి మనం ఎదురు. సో ఇదంతా మొత్తం సెన్సార్. అంటే మనకు పూజ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మనకు ఎంట్రీ అవుతూనే మనకు అది ఆటోమేటిక్గా సెన్సార్ అయితే తీసుకొని ఓపెన్ అవుతుంది. సో ఇది మెయిన్ ఎంట్రీలో మనకి ఇది రిసెప్షన్ అన్నట్టు. చూడొచ్చు ఒకసారి రిసెప్షన్ ఏ విధంగా ఉందో. దీని పక్కనే మనకు రెస్టారెంట్ అవుతుంది. ఒకసారి దాంట్లో కూడా వెళ్ళి చూద్దాం ఒకసారి లోపలికి. ఇది మెయిన్ ఎంట్రీ రిసెప్షన్. ఇది లోపల ఇన్సైడ్ రెస్టారెంట్ అన్నట్టు. ఒకసారి చూడండి ఏ విధంగా ఉందో అట్మాస్ఫియర్ కానీ టేబుల్స్, ఇంటీరియల్స్ ఏ విధంగా ఉందో ఒకసారి చూడండి. ఇంటీరియల్స్ ఫ్యామిలీతో వచ్చినప్పుడు అయితే మంచిగా స్పెండ్ చేసి చేయవచ్చు. అంతా మొత్తం రెస్టారెంట్ ఏరియా. రెస్టారెంట్ మనకి రూమ్స్ అంటే పైన సెకండ్ థర్డ్ రెడీ చేసేసి రెస్టారెంట్ మ్యాప్ కంప్లీట్లీ ఇట్స్ నాట్ ఆల్ దిస్ వన్ ఇస్ సాఫ్ట్ లైక్ విండోస్ కానీ ఇదంతా వచ్చేసి రెస్టారెంట్. ఇదంతా మొత్తం రెస్టారెంట్కి సంబంధించింది ప్రతి ఒక్కటి అవైలబుల్ ఉంటుంది. ఆల్కహాల్ ప్రొవైడ్ లేదు కానీ సాఫ్ట్ డ్రింక్స్ కొన్ని మాక్టైల్ అవైలబుల్గా ఉన్నాయి. సో మనము ఇది చూసారు కదా రెస్టారెంట్. ఇక్కడ స్టార్టింగ్ ఎంట్రీలో రిసెప్షన్ దాటుకున్న తర్వాత రెస్టారెంట్. దాని తర్వాత మనము పైనకి వెళ్ళి చూద్దాం. సెకండ్ ఫ్లోర్లో మనం రూమ్స్ దగ్గరికి అయితే వెళ్ళి రిసెప్షన్ అయిపోయిన తర్వాత మనకు పైనకు వచ్చిన తర్వాత ఇక్కడ బ్యాంకెట్ హాల్ అయితే అవైలబుల్ ఉంటుంది. సో ఇక్కడ బ్యాంకెట్ హాల్ ఒకసారి చూడండి ఏ విధంగా ఉందో. సో మినీ అన్నట్టు జస్ట్ ఒక కొంతమందిని పెట్టుకొని సెలబ్రేషన్ చేసుకోవడానికి ఈ బ్యాంకెట్ హాల్ అయితే అవైలబుల్గా ఉంది దీంట్లో మన నార్థన్ హోటల్లో. సో ఒకసారి చూడండి అక్కడ ఏదైనా బర్త్డే పార్టీ కానీ లేకపోతే ఎక్సెట్రా చిన్నవి అంటే కొంతమంది ఉంటారు కదా ఇంట్లో సెలబ్రేషన్ చేసుకొని వాళ్ళు బయట చేసుకోవడానికి బ్యాంకెట్ హాల్ అయితే ఇక్కడ అవైలబుల్ ఉంది. టోటల్ ఇదంతా మొత్తం లైటింగ్ సిస్టమ్ ఉంటుంది. ఎట్లా అని అంటే
ఏదన్నా ఇప్పుడు పెట్టలేదు, జస్ట్ ఆ పార్టీ ఈవెంట్ జరిగేటప్పుడు ఈ లైటింగ్ సిస్టమ్తోని ఈ పార్టీ చేసుకుంటా ఉంటే సూపర్గా కనబడుతుంది. ఒకసారి చూడండి, ఇది మన కింద రెస్టారెంట్ చూసిన తర్వాత ఇది బ్యాంకెట్ హాల్ మొత్తం కంప్లీట్గా. సో చూస్తున్నారు కదా, మనకి ఇందాకలా మొత్తం డిమ్గా కనబడ్డది. ఇప్పుడు చూడండి పూర్తిగా లైటింగ్ వచ్చేసరికి ఇది ఎంత రిచ్గా కనబడతా ఉందో. కింద ఫ్లోరింగ్ అయినా కూడా, ఈ మన కూర్చునే సోఫా సెట్ అయినా కూడా, కంప్లీట్గా ఆ చైర్స్ అయినా కూడా ఇట్లా వేసి ఇదంతా మొత్తం ఇక్కడ పార్టీ మూడ్ వచ్చేస్తుంది. ఇక ఈ ఏరియా మొత్తం పార్టీ మూడ్ వచ్చేసి సెలబ్రేషన్ చేసుకుంటారు. దీనికి బ్యాక్ సైడ్ డైనింగ్, ఒకసారి దాంట్లో కూడా ఒకసారి. సో దాని తర్వాత ఇదంతా వచ్చేసి డైనింగ్ ఏరియా. సో చూడండి, అంటే ఆ పార్టీ తర్వాత డైనింగ్ తినడానికి ఫుడ్, ఇదంతా మొత్తం డైనింగ్ ఏరియా. సో చూస్తున్నారు కదా, ఇదంతా మొత్తం డైనింగ్ ఏరియా. సో రిసెప్షన్ తర్వాత ఉన్న ఏరియా అంతా ఇది డైనింగ్ ఏరియా. మనం ఇప్పుడు సెకండ్ ఫ్లోర్లో రూమ్స్, ఇది నార్మల్ రూమ్స్ అన్నట్టు. పర్ డేకి ఇంత 3000, 2,800 నుంచి 3,000 మధ్యలో ఉంటాయి రూమ్స్. ఒకసారి దీని లోపల రూమ్స్ ఏ విధంగా ఉన్నాయా అని చెప్పేసి కూడా ఒకసారి చూద్దాం. మనము ఖాళీగా ఉన్న రూమ్ అయితే ఇప్పుడు చూడబోతున్నాము. సో బాగా అది రాసిన స్లిప్ రూమ్ అయితే రూమ్ నంబర్. సో ఇక్కడ జనరల్గా టైం టు టైం అన్నీ బుక్ అయితే ఉంటాయి కదా, మనకు రూమ్ చూపెట్టడానికి ఉండదు. అంటే ఖాళీ ఉన్నది వాళ్ళు చూస్ చేసి మనకైతే చూపెట్టడానికి అయితే అలో ఇచ్చారు. ఒకసారి లోపల చూద్దాం. లోపల స్టార్టింగ్ ఒక పెద్ద మిర్రర్, జస్ట్ మిర్రర్, ఇది కాజిట్గా ఎంట్రీలోనే వాష్రూమ్. ఒకసారి చూడండి, స్పేషియస్గా చూడాలి, కొంచెం ఫ్రీగా ఉంది. వాష్రూమ్ ఇది నార్మల్ జనరల్ రూమ్స్ అన్నట్టు, జస్ట్ 2,800, 3,000 ఆ మధ్యలో ఉండే రూమ్స్ ఇవి. ఇద్దరు పడుకోవడానికి బెడ్ విత్ టీవీ, మనకి టీ వగేరా పెట్టుకోవడానికి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి కొన్ని చూడ. సో ఇది మనకు రూమ్ ఒకసారి చూడండి, జస్ట్ అంటే స్టే చేయడానికి ఫ్రీగా ఉండడానికి ఉన్న రూమ్ ఇది. ఏసీ ఫెసిలిటీస్ చూడొచ్చు, సెంట్రల్ ఏసీ. ఒకసారి బాల్కనీ చూద్దాం. చూసారు కదా, బాల్కనీ నుంచి చూస్తే మనకు అవుట్ సైడ్ వ్యూ అనేది ఏ విధంగా కనబడతా ఉందో. సన్న మనకు ఆపోజిట్ ముందుగా ఫుల్గా అయితే లైటింగ్ చూస్తూ ఉన్నది. సో మార్నింగ్ టైంలో వ్యూ అనేది మంచిగా ఉంటుంది. రూమ్ అయితే బాగుంది, సూపర్ ఉంది, పీస్ఫుల్గా బాగుంది, వర్త్ ఇట్. మన నార్త్ ఇండియన్ హోటల్లో సెకండ్ ఫ్లోర్లో ఉన్న రూమ్స్ అయితే ఇవి. సో మనం ఇది దాటుకొని ఇంకా 5th ఫ్లోర్కి అయితే వెళ్దాం. సో గాయస్, మనకు ఇంతకుముందు రెగ్యులర్ రూమ్స్ అయితే చూసాం కదా, సో అవి నార్మల్గా జస్ట్ స్పేషియస్ మనకు కొంచెం తక్కువ ఉంటుంది. సో దాని తర్వాత ఇంకా పైన ఇంకా డిఫరెంట్ రూమ్స్ అయితే ఉన్నాయి. దీనికి కొంచెం కాస్ట్ ఎక్కువనే, కాకపోతే స్పేషియస్గా కొంచెం ఫ్రీగా ఉండడానికి అయితే ఉండే రూమ్స్ అయితే దానికి పైన ఫ్లోర్లో ఉన్నాయి. ఒకసారి ఇక్కడ నుంచి బాల్కనీ నుంచి ఒకసారి వ్యూ చూడండి బయటికి. ఇది కంప్లీట్గా మన మంచిర్యాల్, ఇది వచ్చేసి బెల్లంపల్లి చౌరస్తా. సో ఇటు పక్క కొంచెం ముందుకు వెళ్తే మనకు బస్ స్టాండ్. సో మనకి కింద అక్కడ ఎంట్రెన్స్ నుంచి అయితే వచ్చాము. సో మనమైతే ఇప్పుడు మనము ఏదైతే మనము కింద రూమ్స్ కాకుండా ఇంకా పైన ఎక్కువ కాస్ట్ రూమ్స్ అని చెప్పాయి కదా, సో ఆ రూమ్స్ అయితే చూపెడతాను. ఒకసారి చూడొచ్చు, వెయిట్ చేయడానికి ఉండే సోఫా ఉన్నాయి ఇక్కడ. సో ఇది రూమ్ వచ్చేసి. సో ఒకసారి మనము కిందలో చూసిన రూమ్ వచ్చి ఇంతే స్పేషియస్ ఉంది. జస్ట్ ఇళ్ళనే మనకు బెడ్ ఉండి, బెడ్ కమ్ బాత్రూమ్ కమ్ ఇక మనకు మొత్తం అన్నీ ఒకటే ఈ స్పేషియస్లో ఉన్నాయి. కాకపోతే ఇది కొంచెం పెద్ద ఉంది. ఒకసారి చూడండి, ఇటు పక్క జస్ట్ లివింగ్ ఏరియా, డైనింగ్, కూర్చోవడానికి, టీవీ చూడడానికి అయితే ఇక్కడ ఉంది. సో అది కాకుండా మళ్ళీ నార్మల్గా మన ఇంట్లో రూమ్స్ పెద్దగా కట్టించుకుంటే ఏ విధంగా ఉంటాయో అట్లనే మనకి ఇటు పక్క బెడ్రూమ్ టైప్. సో ఇది చూడొచ్చు, పడుకోవడానికి బెడ్. సో ఇది ఈ ఏరియా మనకు అది కాకుండా ఇటు పక్క ఇంకా పెద్ద ఉంది. సో ఒకసారి బాల్కనీ చూద్దాం. సో చూడొచ్చు, మంచిగా ఇక్కడ రెస్ట్ తీసుకుంటూ రిలాక్స్గా
బాల్కనీ చూసుకుంటూ మనం ఎంజాయ్ చేయవచ్చు వ్యూ అనేది. సో క్రేజీగా ఉంది ఇక్కడ నుంచి లుక్ అయితే. చూసారు కదా రూము కింద మనము చూసిన రెగ్యులర్ రూమ్ కంటే ఇది డిఫరెంట్. ఇంతకుముందు మనము ఆ రెగ్యులర్ రూమ్ అయిపోయి ఇంకో రూమ్ చూసాం కదా, దానికంటే డిఫరెంట్ రూమ్ కూడా ఇక్కడ ఉంది. ఇది ఎట్లాగంటే మనకు ఇక్కడ ఇంతకుముందు చూసిన దాంట్లో మనకు 4-3 మెంబర్స్ అయితే రిలాక్స్గా తీసుకోవచ్చు. దీంట్లో ఒకసారి చూడండి, మనకి సిట్టింగ్ ఏరియా అయినా కూడా ఎవరైనా పెద్ద జాయింట్ ఫ్యామిలీ ఒకటేసారి వచ్చి దీంట్లో కూర్చుండి రిలాక్స్ అయ్యి పార్టీ అయితే చేసుకోవచ్చు. సో ఒకసారి చూడండి ఈ రూమ్ ఏ విధంగా ఉందో. అంటే డిఫరెంట్ యూనిక్గా రూమ్స్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. మనకు కస్టమైజ్గా మనం ఏది తీసుకోవాలనుకుంటే అది తీసుకోవచ్చు ఇక్కడ. సో జస్ట్ అంటే ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువ ఉండి జస్ట్ కన్వర్జేషన్ చేసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ పార్టీ చేసుకునే టైప్ ఉన్న రూమ్ ఇది. సో ఒకసారి ఏ విధంగా ఉందో ఒకసారి చూడండి. సేమ్ ఇది కూడా అటుపక్క బాల్కనీ. సో ఒకసారి సీటింగ్ కెపాసిటీ అయినా కూడా ఉన్న ఫెసిలిటీస్ ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూపెట్టాను. సో చూసారు కదా, ఇది కూడా యూనిక్ ఉంది, సూపర్ ఉంది రూమ్ అయితే ఇది. సో మళ్ళీ ఇంకా మనము పైనకి వెళ్ళి ఇంకా పైన ఏముందా రోజుకి 500 2,500 రూపాయలు ఇంక్లూడింగ్ వితౌట్ కేక్ అన్ని మేమే వేరే బాంబులు అయితే ఎంట్రన్స్ అది మాత్రం ప్రొవైడ్ చేస్తాం. కమర్షియల్ అయిపోయింది కదా, తర్వాత బ్యాంక్ అది బాగుంటుంది. నైట్ టైం అది మంచిగా ఉంటుంది. నైట్ బాగుంటుంది కానీ అసలు బ్యాంక్ కాదు. తర్వాత ఈ రూమ్స్ సెకండ్ రూమ్లో మన 210 ఖాళీ కదా, 210 ఈ హిస్టరీ బ్యాంక్ మళ్ళీ ఇది బ్యాంక్ వచ్చిన మినీ కేక్ అని బాగా సెలబ్రేషన్ కేక్ చేసుకోమని రెస్టారెంట్ ఫుడ్. సో గాయస్ మనం ఫైనల్గా దీంట్లో ఉన్న పైన ఫ్లోర్కి అయితే వచ్చేసాము. ఇక్కడ స్విమ్మింగ్ పూల్ అయితే అవైలబుల్ ఉంది. సో ఒకసారి చూడండి, క్రేజీగా అంటే క్రేజీ ఉంది లొకేషన్ వ్యూ. మనము సిటీ టాప్ ఫ్లోర్లో అయితే ఉన్నాము. మంచిర్యాలలో ఈ బిల్డింగే టాప్లో ఉంది. ఒకసారి చూడండి, ఒకసారి చూపెట్టు. ఏ ఫ్లోర్ అయినా కూడా దీనికంటూ కిందికే ఉంది కానీ పైనకి లేదు. సార్ వ్యూ చూడండి ఇక్కడ నుంచి. అది బెల్లంపల్లి వస్తే ఇక్కడ ముందు చూపెట్టినట్టే అది వస్తాండి. సో ఇదంతా వచ్చేసి స్విమ్మింగ్ పూల్. జస్ట్ మనం రూమ్స్ తీసుకున్న వాళ్ళు ఈ ఏరియాలో మనము స్విమ్మింగ్కి వచ్చి ఎంజాయ్ చేయవచ్చు. ఏ రూమ్ తీసుకున్నా కూడా ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేయవచ్చు ఈ స్విమ్మింగ్ పూల్లో. ఒకసారి చూడండి, క్రేజీగా ఉంది. మన మంచిర్యాలలోనే ఇట్లాంటి అంటే మనము ఎవరు గెలవకపోవచ్చు. ఈ వీడియో వల్ల మీకు తెలుసుకుంటారు. ఒకసారి చూడండి స్విమ్మింగ్ పూల్. నా బ్యాక్ సైడ్ కనబడేదంతా మొత్తం అంతా మంచిర్యాల చుట్టుపక్కల. ఈ పక్కన మొదటి ఇదంతా మొత్తం అంతా వచ్చేసి మంచిర్యాల. సో పైన ఫ్లోర్లో అయితే స్విమ్మింగ్ పూల్ ఉంది. నో స్మోకింగ్ అని ఉంది. మనం ఏంటంటే నో స్మోకింగ్, సిగరెట్ తాగొద్దు, హెల్తీగా ఉండాలి, మందు కూడా తాగొద్దు. సో చూసారు కదా గైస్, మన మంచిర్యాలలో ఉన్న నార్త్ ఇండియన్ హోటల్. ఇక్కడ మనకి లేని ఫెసిలిటీ అంటూ లేదు. కాకపోతే బయట ఫుడ్ దీంట్లోకి అయితే అలా ఉండదు. సో మనము ఇళ్ళకి వచ్చినామా అంటే ఇక్కడనే తినాలి, లేకపోతే మీరు బయటకు పోయి కూడా తినేసి రావచ్చు. ఇక్కడ ఫుడ్ తింటేనే బెటర్ నాకు తెలిసి, ఎందుకంటే మీరు బయటకు పోవాల్సిన రిస్క్ ఉండదు. సో రూమ్స్ అయితే చూసారు కదా ఎంత నీట్గా, ఎంత స్పేషియస్గా, ఎంత నీట్గా క్లీనింగ్ ఉన్నాయో. సో ప్రైస్ కూడా మనకు అందుబాటులోనే ఉంది. సో పైన ఫ్లోర్లో అయితే స్విమ్మింగ్ పూల్. ప్రతి ఒక్కటి బ్లాగ్లో మనం నార్త్ ఇండియన్ హోటల్ గురించి చూపెట్టాలని అనుకుంటున్నాను. సో మళ్ళీ నెక్స్ట్ ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ బ్లాగ్తో అయితే నేను ముందుకు వస్తాను. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఏదైనా ఉపయోగపడిందని అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. సో మరిన్ని ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ బ్లాగ్స్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.